కన్ఫ్యూషన్ ఉంది. ఏ ప్రాతిపదిక మీద GO29 అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేసు డిస్మిస్ చేశారన్నది. సో ఇప్పుడు ఆ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకునేందుకు మనం ప్రయత్నిద్దాం. సో మనకు చూసుకుంటే ఇవాళ దాదాపు తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియా అన్నీ కూడా ఈ వార్తని కవర్ చేశాయి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తెలియజేశారు. కొందరు అఫీషియల్ డేటా ఇచ్చారు, కొందరు అన్అఫీషియల్ డేటా ఇచ్చారు. సో అవన్నీ కలగలిపి మనం చూద్దాం. సో మనం ఫస్ట్గా చూసేదంటే మనకి సాక్షి మీడియా కవర్ చేసినటువంటి న్యూస్. గ్రూప్ 1 నియమాలకి లైన్ క్లియర్. సుప్రీంకోర్టులో నమోదైన 2 కేసులు కూడా డిస్మిస్. పరీక్షల ఫలితాల వెల్లడికి మార్గం సుగమనం. దాదాపు ఈ ఏడాది నుంచి అన్ని కేసులు సానుకూల తీర్పులు గవర్నమెంట్కి వచ్చాయని చెప్పేసి వీళ్ళు కవర్ చేశారు. సో దాదాపుగా మనం చూసుకుంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్కే దాదాపుగా గత సంవత్సరం నుంచి అన్ని కేసుల్లో కూడా సానుకూలంగా తీర్పు వస్తుందని చెప్పేసి వీళ్ళు ఇక్కడ కవర్ చేశారు. దాదాపు 25 కేటగిరీలో 13,000 పైబడిన ఉద్యోగాల భర్తీ చేసిందని, అదేవిధంగా పరీక్ష ఫలితాలు, కీ మెరిట్ జాబితాలు తదితర అంశాలన్నీ కూడా చాలా న్యాయబద్ధంగా పూర్తి చేస్తూ ఉద్యోగాల భర్తీని కొనసాగిస్తుందని చెప్పేసి, దీంతో పెద్ద సంఖ్యలో కేసులు నమోదైన పక్కాగా వివరించి TGPSCకి అనుకూల తీర్పులు వచ్చాయని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తున్నారు. సో ఓవరాల్గా అయితే ఇది 100% కరెక్ట్ అనుకోవాలి. ఎందుకంటే దాదాపు అన్ని కేసుల్లో కూడా TGPSCకే ఫేవర్గా వచ్చాయి. విద్యార్థులు అటు హైకోర్టు అటు సుప్రీంకోర్టు ఎక్కడికి వెళ్ళినా కానీ దాదాపు 100% ఇప్పటివరకైతే TGPSCకి అనుకూలంగా వచ్చింది. సో సాక్షి మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రం 100% అక్యురసీ న్యూస్ని అయితే ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా నిన్న కోర్టు హాల్లో జరిగింది. వీళ్ళు క్లియర్గా ఇక్కడ రాయడం జరిగింది. పరీక్షలు అయ్యాక జోక్యం చేసుకోలేం సుప్రీంకోర్టు. రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఫలితాల ప్రకటనకు సిద్ధమైన నేపథ్యంలో ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ పరీక్షలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన GO నెంబర్ 29 రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను సోమవారం డిస్మిస్ చేసింది. గ్రూప్ 1 పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి కదా, ఫలితాలు ప్రకటించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కాబట్టి ఈ అంశంలో ఇప్పుడు జోక్యం చేసుకోవడం సరికాదు అని పిటిషన్లు డిస్మిస్ చేస్తున్నామని గౌరవ ధర్మాసనం పేర్కొందని చెప్పి సాక్షి అయితే కవర్ చేసింది. సో ఓవరాల్గా వీళ్ళు GO29 యొక్క వ్యాలిడిటీ మీద ఆర్గ్యుమెంట్స్ని ఏం చూడనట్టు కనబడుతుంది. సో అసలు మెయిన్ కంటెంట్లోకి కాకుండా జస్ట్ కేవలం పరీక్షలన్నీ పూర్తయ్యాయి, ఫలితాలకు దగ్గరలో ఉంది, సో ఈ దశలో వాళ్ళు జోక్యం చేసుకోలేరని కేసుని డిస్మిస్ చేసినట్టుగా మనకి సాక్షి మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే కవర్ చేసింది. సో ఓవరాల్గా ఒక క్లారిటీ అయితే చాలామందికి వచ్చి ఉంటుంది. ఇప్పుడు GO29 సుప్రీంకోర్టులో ఎందుకు డిస్మిస్ అయిందన్నది. అదేవిధంగా మనకి V6 కూడా ఒకటి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ నెల ఆఖరిలోపు గ్రూప్ 1 2024 ఫలితాలు వస్తాయని చెప్తున్నారు. అదేవిధంగా ముందుగా గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టు రిలీజ్ చేసి ఆ తర్వాత రిజర్వేషన్ల ప్రాతిపాదిక మీద అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని, మార్చి నెలాఖరు లోపు రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం పూర్తి చేయబడుతుందని వీళ్ళు చెప్తున్నారు. సో ప్రస్తుతము మూల్యాంకన ప్రక్రియ కంప్లీట్ అయిందని, 3 వారాల్లో GRL లిస్టు రిలీజ్ చేసే అవకాశం ఉందని కూడా వీళ్ళు తెలియజేస్తున్నారు. సో వీళ్ళు ఫస్ట్గా వరుసగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 యొక్క GRL రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. ముందుగా గ్రూప్ 1 GRL రిలీజ్ చేసి ఆ రిలీజ్ చేసిన GRLలో ర్యాంకులను బట్టి అభ్యర్థులకు ఏ సర్వీస్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందో తెలుసుకోవచ్చని, దీంతో ఒకవేళ గ్రూప్ 1 వచ్చి గ్రూప్ 2, 3 ఎంపికైన అలాంటి వాళ్ళు
చివరికి రెండింటిని వదులుకుంటారు. దీనివల్ల బ్యాక్లాగ్ పోస్టులు మిగిలే ఛాన్సు ఉంటుందని భావిస్తున్న ఆఫీసర్లు అలా బ్యాక్లాగ్ ఉండకూడదని చెప్పి ఫస్ట్ గ్రూప్ 1, తర్వాత గ్రూప్ 2, తర్వాత గ్రూప్ 3 పోస్టులను ఫిలప్ చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా వీళ్ళు తెలియజేస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి V6 ఇచ్చిందంటే ఈ మధ్యకాలంలో కొద్దిగా యాక్యురేట్ టీజీపీఎస్సీ అప్డేట్స్ అనుకోవచ్చు. సో వీళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు మెయిన్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందని. సో గ్యాప్ ఏదైతే 15% చేంజ్ ఉంటుందో వాల్యుయేషన్లో, దాని వాల్యుయేషన్ చివరి దశలో ఉందని కూడా వీళ్ళు చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే సుప్రీంకోర్టులో ఎందుకు కేసు డిస్మిస్ అయిందన్నది మనకి V6 అదేవిధంగా సాక్షి ఇచ్చింది. సో మనకి మరొక వార్తలో కూడా ఎందుకు డిస్మిస్ అయింది పిటిషన్ అంటే వీళ్ళు కవర్ చేసింది ఏంటంటే గ్రూప్ 1 అభ్యర్థులు ఆలస్యంగా కోర్టుని ఆశ్రయించారని వ్యాఖ్యానించిందని వీళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే కారణం అనేది మనం ఈ వచ్చిన మెయిన్ మీడియా స్ట్రీమ్ బట్టి చూసుకుంటే ఒక పాయింట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆలస్యంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారని. మరొక వాదన చూసుకుంటే ఆల్రెడీ పరీక్షలు పూర్తయ్యాయి, ఫలితాలు రాబోతున్నాయని, ఈ సమయంలో కోర్టు ఇన్వాల్వ్మెంట్ కాదని చెప్పేసి. సో ఓవరాల్గా ఎటు చూసినా కానీ G29 వ్యాలిడా ఇన్వాలిడ్ అన్న మ్యాటర్లోకి వెళ్ళినట్టు కనబడుతుంది. కేవలం జస్ట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిందని, లేటుగా వచ్చిందని వీళ్ళు కేసుని డిస్మిస్ చేసినట్టుగా అయితే మనకి మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కవర్ చేసింది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి